నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతూ ఉండగా అద్దంకి నార్కెట్పల్లి దగ్గర బస్సు బోల్తా పడింది. బస్సు బోల్తా పడిన సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చారు. ప్రయాణికులను బయటకు తీశారు పోలీసులు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బస్సే బోల్తా పడింది. ఈ బస్సు లెఫ్ట్ సైడ్కి బోల్తా పడడంతో లెఫ్ట్ సైడ్ అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. నల్గొండలోని శెట్టిపాలెంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. డీసీఎం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకున్నాయి. బస్సు క్లీనర్ ఆ ప్రమాదంలో మృతి చెందాడు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఎగ్జాక్ట్ నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఘటన చోటు చేసుకుంది. శెట్టిపాలెం వద్ద మిర్యాలగూడెం దాటిన తర్వాత శెట్టిపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బాపట్ల నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అక్కడ ఆగి ఉన్న డీసీఎం ని గమనించకుండా ఒక్కసారిగా డ్రైవర్ అతివేగంతో వచ్చి ఆగి ఉన్న డీసీఎం ని ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లోనే క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక 5గురికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. బస్సులో మొత్తం 30 మంది కూడా ఉన్నారు. అందరూ స్వల్ప గాయాలు కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఇంకా పెద్ద ప్రమాదం జరగకుండా కానీ ఆ క్లీనర్ మాత్రం ఎదురుగా కూర్చున్నటువంటి క్లీనర్ ఒక్కసారిగా డీసీఎం ని ఢీకొనడంతో అద్దాలు పగిలి అక్కడ ఆ స్పాట్ లోనే క్లీనర్ మృతి చెందడం జరిగింది. మొత్తం దీన్ని ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అసలు ఆ గతంలో కూడా చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదాలని చాలా వరకు చూస్తుంటే ఆగి ఉన్న వాహనాలను ఢీకొనే ఎక్కువగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. హైవేపై వాహనాలని పార్క్ చేసి ఉంచొద్దు, ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయని గతంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి మారడం లేదని చెప్పొచ్చు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై శెట్టిపాలెం వద్ద ఆ పక్కనే ఆగి ఉన్నటువంటి డీసీఎం ని గమనించకుండా అతివేగంతో వస్తున్నటువంటి బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే స్పాట్ లో కొద్దిసేపటి క్రితము అదే స్పాట్ లో కూడా మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా అతివేగంగా వచ్చి అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో మొత్తం కూడా ఒక 30 మందికి కూడా గాయాలు కావడం జరిగింది. 2 ప్రమాదాలు, అటు డీసీఎం ని ఢీకున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ఇక్కడ ఇదే సమీపంలో అద్దంకి నార్కట్పల్లి హైవేపై ఇదే శెట్టిపాలెం వద్ద కూడా 2 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో కూడా ఆ ట్రాఫిక్ కూడా భారీగా అయింది. పోలీసులు ప్రస్తుతం క్లియర్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు అక్కడ ఆగి ఉన్నటువంటి వాహనాన్ని గమనించకుండా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. రోహిత్. రైట్ రమేష్, నల్గొండ జిల్లాలో 2 బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మార్నింగ్ స్టార్ బస్సు ప్రమాదానికి గురైన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా పడింది. జగిత్యాల నుంచి దర్శి వెళ్తూ ఉండగా ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నుంచి నార్కెట్పల్లి వద్ద బస్సు బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్రేన్ సాయంతో ప్రయాణికులను బయటకు తీశారు పోలీసులు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నల్గొండలోని శెట్టిపాలెంలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.